ఈరోజు చిన్ని కృష్ణయ్య కథ చెప్తా. 12 సంవత్సరాలు క్రమం తప్పకుండా ప్రతిరోజు భక్తితో దేవుణ్ణి ఆరాధిస్తే ఆ మరుసటి రోజు దేవుడే స్వయాన వచ్చి భక్తుడికి దర్శనమిస్తాడని గోపాల్దాస్ అనే వ్యక్తి ఓ రోజు ప్రసంగంలో వింటాడు. ఇంకేముంది, ఆ మరుసటి రోజు నుంచే గోపాల్దాస్ ప్రతిరోజు ఉదయాన్నే ఓ అందమైన పూలమాలల్లి ఊరి చివరున్న గుడికెళ్ళి కృష్ణయ్య మెళ్ళో వేసి, కృష్ణయ్య, నీ దర్శనానికి కేవలం 12 సంవత్సరాలే ఉంది, నీ దర్శనానికి కేవలం 10 సంవత్సరాలే ఉంది, ఇంకా 6 సంవత్సరాలు మాత్రమే ఉంది, ఇంక 3 సంవత్సరాలే ఉంది అంటూ రోజులు లెక్క పెడుతూ ఆరాధిస్తాడు. ఇంక చిట్ట చివరి రోజు, కృష్ణయ్య, ఈ రోజుతో నీ సేవలో 12 సంవత్సరాలు పూర్తయ్యాయి, రేపు నువ్వే స్వయాన మా ఇంటికొచ్చి దర్శనమివ్వు అంటూ ఇంటికెళ్ళి ఆ మరుసటి రోజు తెల్లవారుజామునే లేచి స్నానం చేసి నేతితో పరవన్నం వండి, ఈ రోజు కృష్ణయ్య వస్తాడు, నా ఇంటికొస్తాడు అని పొద్దంతా ఎదురు చూసినా కృష్ణయ్య మాత్రం రాడు. ఇక గోపాల్దాస్ పరవన్నాన్ని మూటగట్టి కోపంతో గుడివై బయలుదేరతాడు. దారిలో గోవులు గుంపు ఎదురవుతుంది. వాటి మధ్య నుంచి దూసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. అంతలో వెనుక నుంచి, గోవుల మందలోకి దూసుకెళ్తున్నావేంటి సామి అని ఓ అరుపు వినిపిస్తుంది. గోపాల్దాస్ వెనక్కి తిరిగి చూస్తే పంచ కట్టుకుని తలమీద పాగాలో నెమలి పింఛంతో భుజాలపైనున్న కర్ర మీద 2 చేతులు పెట్టుకుని ఓ అబ్బాయి కనిపిస్తాడు. ఉన్నాళ్లే, నన్ను మోసం చేసినవాడు, నిలదీయడానికి వెళ్తున్నా అని గోపాల్దాస్ కోపంగా సమాధానమిస్తాడు. సర్లే, ఆ గోవుల మంది ఎల్లాకెళ్దో గాని అందాకిక్కడొచ్చి కూర్చో అని పక్కనే ఉన్న రాయిపై కూర్చొని గోపాల్దాస్ని కూడా కూర్చోబెట్టుకుంటాడు. ఏంటి, ఏదో నేతి వంట గుమగుమలు, మూటలో ఏముందేంటి అని అబ్బాయి అడుగుతాడు. ఆ మోసగాడి గురించి వండిన పరవన్నమే, అయినా అలాంటోడికి తినిపించడం కంటే నీకు తినిపించడమే మేలు అంటూ గోపాల్దాస్ మూట తెరిచి తినమంటాడు. అందుకు అబ్బాయి, నా చేతులకి గోపేడ అంటుకుంది, నువ్వే తినిపించు అని అంటాడు. గోపాల్దాస్ ఆ అబ్బాయికి తినిపించడం మొదలు పెడతాడు. 2 ముద్దలు తినిపించగానే ఆ అబ్బాయి కంట్లో నుంచి కన్నీళ్లు కారడం గోపాల్దాస్ గమనిస్తాడు. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. అందుకు ఆ అబ్బాయి, 12 సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా నా మెళ్ళలో పూలమాల వేస్తూ వచ్చావు, మరి ఈరోజు పూలమాల తేలేదేంటి అని అడుగుతాడు. గోపాల్దాస్ నోరెళ్ళబెడతాడు. అంటే ఇప్పటివరకు నా చేత్తో తినిపించింది నా కృష్ణయ్యకేనా అంటూ కృష్ణయ్య పాదాల మీద పడి తన ఆనంద బాష్పాలతో కృష్ణయ్య పాదాలని కడిగినంత పనిచేస్తాడు. భక్తితో ఆరాధిస్తే ఎంతటి దేవుడైనా దిగిరావాల్సిందే.